అసలు స్టీల్ ప్లాంట్ లో లోపల జరిగే ప్రక్రియను గనుక ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఇనుప ఖనిజాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ లేదా బ్లాస్ట్ ఫర్నెస్ టెక్నాలజీతో దాన్ని మొత్తం కరిగిస్తారు. ఇనుప ఖనిజం నుంచి మలినాలు మొత్తం తొలగించి ఇతర ముడి పదార్థాలు దాంట్లో కలుపుతారు. 1500 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్లో ఇనుప ఖనిజం ముడి పదార్థాలని కరిగించడంతో అదొక ఉక్కు ద్రవంలాగా మారుతుంది. అలా తయారైన ఉక్కు ద్రవాన్ని లాడిల్ అనే కార్యంలో నింపుతారు. హై వోల్టేజ్ హీట్లో ఉండే ఉక్కు ద్రవంతో లాడిల్ని ఓవర్ హెడ్ క్రేన్ ద్వారా కాప్టింగ్ మిషన్ వైపు తీసుకెళ్తారు. ఆ మెషిన్స్ దగ్గర టీఎంటీ బార్స్, ఇనుప పైపులు, ఐరన్ షీల్డ్స్ లాంటివి తయారై బయటకు వస్తాయి. ఈ ఉక్కు ద్రవంతో లాడిల్ని ఓవర్ హెడ్ క్రేన్ తీసుకెళ్లే క్రమంలో నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాడిల్ హుక్ జారిపోయిందా లేకపోతే అది హీట్ తట్టుకోలేక బ్లాస్ట్ అయిందా ఈ విషయం ఇంకా పూర్తిగా తెలియదు. ఒక్కసారిగా ఆ లాడిల్ నుంచి ఆ ద్రవం అంతా కూడా, ఆ కరిగిన ఉక్కు ద్రవం అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి కిందున్న కార్మికుల మీద పడింది అన్నది ఉన్నత స్థాయి విచారణలో తేలబోతోంది. ఒకవేళ లాడిల్ ఓవర్ హెడ్ ట్రైన్ ద్వారా తరలించే సమయంలో ఏదైనా మిషనరీలో లోపం ఏదైనా జరిగిందా అనేది కూడా ఈ అధికారులు వచ్చిన తర్వాత, నిపుణుల బృందం పరిశీలించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్గా బయటకు వస్తుంది.